Hello everyone. So yeah, ఈ వీడియో నుండి మనము అరేస్ ని సాల్వ్ చేద్దాము. అఫ్ కోర్స్ చెప్పినట్టు 30 to 50 ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేద్దాము. బట్ బిఫోర్ దట్ ఒక చిన్న ఇది సి థియరీ క్లాస్ అయినట్టు అరేస్ వాట్ ఎవర్ ద డ్యూరేషన్ ఆఫ్ దోస్ అర్థం కానట్టు ఉండొచ్చు. సి డేటా స్ట్రక్చర్స్ నీకు థియరీ క్లాస్లోనే అర్థమైతే దానికి అంత హైప్ ఉండదు, అంత హైప్ సబ్జెక్ట్ అయ్యేది కాదు. అంత కష్టం కాబట్టే నీకు థియరీ క్లాస్లో అర్థం కాలేదు. ఓకే, అండ్ దానికోసమే కదా మనం కూడా డెడికేటెడ్గా ప్రతి డిఎస్ఏకి ఒక 30 to 40 ఆర్ 20 to 30 లైక్ వాట్ ఎవర్ ద రేంజ్ అనేది ఫిక్స్ చేసుకుంది. ఇక్కడ నీకు ప్రతిదాన్ని ఎలా సాల్వ్ చేయాలి అనేది ఇంకొంచెం క్వశ్చన్ బై క్వశ్చన్ క్లారిటీ వస్తుంది. అండ్ ఆఫ్ కోర్స్ అరే కాన్సెప్చువల్ వీడియోస్లో ఒకే ఒక క్వశ్చన్ చేసాము. అసలు ఒక్క క్వశ్చన్తో నీకు ఎరేస్ ఎలా క్లియర్ అవుతాయి? ఓకే, సో ఎలాంటి క్వశ్చన్స్ కన్ఫ్యూజన్స్ పెట్టుకోవద్దు. ఈ ప్లేలిస్ట్ అయిపోయిన తర్వాత నీకు డెఫినెట్గా అరేస్ మీద భయం పోయింది. అది డెఫినెట్గా షార్ట్గా చెప్తున్నా. ఓకే, సో యా విత్ దాట్ మన ఫస్ట్ క్వశ్చన్ని చూద్దాము. సి యాజ్ యూజువల్గా సి అంటే ఇక్కడ సి కాదు, జావాని అసంప్షన్ చేసుకోవడమే. సి write a program to copy the elements of one array into another array అంటున్నాడు. ఏమంటున్నాడు? కాపీ ద ఎలిమెంట్స్ ఆఫ్ వన్ అరే ఇంటూ అనదర్ అరే. సపోజ్ ఒక అరే ఉంది. ఈ పాటికన్నా నీకు అర్థమైందా ఒక అరేని ఎందుకు బాక్స్ షేప్లో పక్కన ఇట్లా పెడతారు? ఎందుకంటే అది మెమరీలో కూడా లీనియర్ పొజిషన్లో స్టోర్ అయ్యేది కాబట్టి. అండ్ ఐమ్ టాకింగ్ జనరలైజ్డ్ వే, నాట్ స్పెసిఫిక్ టు జావా. ఓకే, కాబట్టి ఇలా బాక్స్లో పక్కన ఉండేలాగా రిప్రజెంట్ చేస్తారు, సో దట్ అది ఈజీగా ఉంటుందని కన్వే చేయడానికి. సపోజ్ ఇందులో ఉన్న ఎలిమెంట్స్ మనకి 31, 24, 55 అండ్ దెన్ -7 అండ్ దెన్ 12 అండ్ దెన్ -14 ఉంది అనుకుందాం. సో ఇది మన ఫస్ట్ అరే. ఇప్పుడు ఏం చేయమంటున్నాడు? ఇంకో అరే క్రియేట్ చేసి లైక్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ న్యూ అరే అనుకుందాము. ఆ అరేలో ఉన్న ప్రతి ఎలిమెంట్స్ని ఇందులో కాపీ చేయమంటున్నాడు. 3. ఓకే, సపోజ్ ఇక్కడ మనం ఏం చేయొచ్చు చెప్పు? కాపీ అంటే ఏంటి? ఒక డేటా కంటెంట్లో ఒక పర్టికులర్ మెమరీ లొకేషన్లో ఉన్న కంటెంట్ని ఇంకో మెమరీ లొకేషన్లో పెట్టడం. సింపుల్ వర్డ్స్లో అంతేనా? సపోజ్ నేను ఏ అన్న వేరియబుల్లో డేటా కంటెంట్ని తీసుకొని బిలో పెట్టమన్నా. సపోజ్ సి ఇంట్ ఏలో ఉంది 31 అనుకో, నేను దాన్ని బిలో కాపీ చేయను. అప్పుడు నువ్వేం రాస్తావు? బి అనే దానికి ఫస్ట్ ఒక మెమరీని క్రియేట్ చేస్తున్నావు. సి గుర్తుపెట్టుకో, స్టెప్ మెమరీని క్రియేట్ చేస్తున్నావు, దాని తర్వాత ఆ డేటాని ట్రాన్స్ఫర్ చేస్తున్నావు. అంతేనా? అంతేకాని స్ట్రైట్గా పెట్టట్లేదు కదా. అంటే బి అనే మెమరీని స్టోర్ చేసి అందులో ఏని పెడుతున్నావు. ఇప్పుడు ఏమైంది? ఏకి నాకు సపరేట్గా 31 ఉంటుంది అండ్ బి మెమరీ లొకేషన్లో నాకు సపరేట్గా 31 ఉంటుంది. అండ్ దీన్నే కదా మనం కాపీ అంటున్నాము. ఇక్కడ ఏంటిది? ఒక్క వేరియబులే కాబట్టి ఒక్క వేరియబులే. ఇక్కడ నేను కాపీ చేస్తున్న వేరియబుల్ ఒక్కటి. మరి అరేస్ అంటే ఏంటి? సింపుల్గా అరేస్ అంటే కలెక్షన్ ఆఫ్ సిమిలర్ డేటా టైపా? సిమిలర్ డేటా టైపేనా? మరి ఇక్కడ ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి? లైక్ బేసిక్గా మనం వేరియబుల్ టెర్మినాలజీస్లో మాట్లాడుకోవాలంటే ఈ పర్టికులర్ క్వశ్చన్కి ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి? 1, 2, 3, 4, 5, 6. 6 ఏనా? లైక్ లాస్ట్ ఇండెక్స్ 5 ఏంటంటే ఈ 6 అనే కదా, 0తో స్టార్ట్ అయింది కాబట్టి. ఇప్పుడు ఏంటి? 6 వేరియబుల్స్ డిఫరెంట్గా క్రియేట్ చేయడం కన్నా ఒక అరే క్రియేట్ చేసి ఈ ఒక్కదాన్ని వాడుకుంటే చాలు కదా. సో మనం ఎన్ని డిక్లేర్ చేయాలి ఇప్పుడు? మెమరీ ఈ అరే సైజ్ ఎంత ఉందో ఇక్కడ కూడా అంతే సైజ్ ఉండాలి, అది ఆబ్వియస్గా కాబట్టి. మరి నెక్స్ట్ ఏం చేయాలి ఇప్పుడు? ఇక్కడ ఒక వేరియబుల్ కాబట్టి ఆ ఒక్క డేటాని పాస్ చేసావు. మరి ఇక్కడ నాకేంటి? 0లో ఉన్న డేటా ఇక్కడికి రావాలి. లైక్ 0, 1, 2, 3, 4, 5. అరే ఆఫ్ 1లో ఉన్న ఇండెక్స్ డేటా న్యూ అరే ఆఫ్ 1లో రావాలి. అండ్ అరే 2లో ఉన్నది ఇక్కడ 2లో, 3లో ఉన్నది 3లో, 4లో ఉన్నది 4లో, 5లో ఉన్నది 5లో. సపోజ్ n ఉంటే n టైమ్స్ ఇక్కడ
అరేలో ఒక్క ఎలిమెంటే ఉంటే అరే ఆఫ్ జీరోలో లైక్ అరే ఆఫ్ జీరోని రీడ్ చేసి న్యూ అరేలోనైనా పెట్టేది. సపోజ్ 2 ఉంటే అప్పుడేం రాస్తావు, అరే ఆఫ్ 1ని కూడా ఫెచ్ చేసి న్యూ అరే ఆఫ్ 1లోనైనా రాయాల్సింది. డిక్లరేషన్ అయిపోయింది అనుకుందాం. ఇప్పుడు ఏమైంది, ఇక్కడ 31 వచ్చింది, ఇక్కడ 24 వచ్చింది. నెక్స్ట్ ఇంకోటి ఉంటే అరే ఆఫ్ 2లో ఉన్న డేటాని తీసుకొచ్చి న్యూ అరే ఆఫ్ 2లో పెడుతున్నా అని ఇప్పుడు ఇక్కడున్న 55ని ఫెచ్ చేసి ఎక్కడైనా పెట్టేది. మరి ఇప్పుడు n ఉంటే ఇలా రాయలేం కదా అని ఇక్కడ వర్క్ ఏమైనా రిపీట్ అవుతుందో, ఆబ్వియస్ గా ఇక్కడ ఇండెక్స్ తప్ప మిగతా అన్ని సేమేనా, వర్క్ రిపీట్ అవుతుందా? అదే కదా మనం చేసుకుంది. అరేని ట్రావర్స్ చేయాలి అంటే ఫర్ లూప్ అయినా వాడాల్సింది, లూప్ అయినా వాడాల్సింది. అందులో అరే సైజు ముందుగానే మనకు తెలుసు కాబట్టి ఫర్ లూప్ వాడుతున్నాము. ఇప్పుడు మరి ఈ ఫర్ లూప్ ఎక్కడ దాకా రన్ చేయాలి, అరే డాట్ లెంత్ దాకేనా? సో మాన్యువల్ గా రాయకుండా మాన్యువల్ ఆల్రెడీ 2 వేరియబుల్ అరే డిక్లరేషన్స్ అయిపోయింది అనుకుందాము. ఇప్పుడు నేను ఇంట్ i ఈక్వల్స్ టు 0 దగ్గర నుండి i లెస్ దాన్ అరే డాట్ లెంత్ దాకా రన్ చేసి అని ఇక్కడ ప్రతిసారి ఒక్కొక్కటి జరుగుతాయి. ఎందుకు, నాకు ప్రతి ఇండెక్స్ లో ఉన్న ఎలిమెంట్ కావాలి కదా. ఇప్పుడు ఇక్కడ ఆ డేటాని యాక్సెస్ చేసి నేను ఇదే న్యూ అరేలో పెట్టచ్చా లేదా, అది ఎక్కడ పెట్టాలి, ర్యాండమ్ గానా? కాదు, అరే ఆఫ్ 0లో ఉన్నది న్యూ అరేలో 0లో రావాలి. అంటే ఇక్కడ ఎక్కడైతే ఇండెక్స్ లో ఉన్నది ఫెచ్ చేశానో ఇక్కడ ఇన్సర్షన్ కూడా, అంటే వేరే అరేలో కూడా అక్కడైనా పెట్టాల్సింది, అంటే ఇక్కడ కూడా అయ్యేనా? ఇంతే, ప్రతిసారి అయి మారుతా ఉండిద్ది. 0 0 1 1 2 2 ఇక్కడ ఉన్న కంటెంట్ ఫెచ్ చేసి ఇక్కడ ఉన్న ప్లేస్ లో పెడుతున్నావు, ఏముంది? ఒకసారి దీన్ని కోడ్ చేసి చూద్దామా. అరే తీసుకొని అండ్ అఫ్ కోర్స్ నేను ఇక్కడ స్టాటిక్ గా వాడుతున్నాను, నువ్వు యూజర్ నుండి తీసుకో. స్కానర్ వాడి ఎలా రిటర్న్ చేయాలి, ఒక్కొక్క ఎలిమెంట్ ఎలా తీసుకోవాలి, ఈవెన్ సైజు కూడా యూజర్ నుండి తీసుకోవడానికి ట్రై చేయి. ఇప్పుడేంటి, అది స్టోర్ చేసుకోవాల్సిన నాకు కొత్త అరే కావాలి. ఎప్పుడైతే నేను న్యూ అని రాస్తాను, న్యూ అనేది ఇక్కడ వేరియబుల్ నేమ్ అవ్వదు. న్యూ అనేది మనం సపరేట్ హీప్ మెమరీని ట్రిగర్ చేయడానికి వాడుతున్నాము కాబట్టి ఇన్బిల్ట్ గా ఆల్రెడీ దానికి పర్టికులర్ మీనింగ్ ఉన్న కీవర్డ్స్ నువ్వు వాడలేవు కాబట్టి న్యూ అరే. ఇప్పుడు ఇక్కడ చూడు, ఇక్కడ నాకు ఎంత సైజు కావాలి, అరే డాట్ లెంత్ ఎంత ఉందో అంత సైజు మెమరీని క్రియేట్ చేయి. ఓకే, దాని తర్వాత లూప్ రన్ చేసి ఎక్కడ దాకా, అరే డాట్ లెంత్ దాకా, న్యూ అరే డాట్ లెంత్ దాకా, ఏదన్నా ఒకటే కదా. ఇప్పుడు అరే డాట్ లెంత్ సైజ్ ఎంత ఉందో న్యూ అరే డాట్ సైజ్ కూడా అంతే. అప్పుడు నువ్వు దేని సైజు పెడితే ప్రాబ్లం ఏంటి, ఇఫ్ ఇన్ కేస్ సైజు వ్యారీ వస్తే దేని సైజుని ట్రావెల్స్ చేయాలనుకున్నావు దాన్ని పెడతావు. అని ఇక్కడ చూడు, న్యూ అరే ఆఫ్ i ఈక్వల్స్ టు అందులో అరే ఆఫ్ iని పెట్టు అంజా. ఒకసారి దీన్ని ప్రింట్ చేద్దామా. ఇప్పుడు ఆల్రెడీ ప్రింట్ చేయాలంటే ఫర్ లూప్ రాయొచ్చా, లేకపోతే నేను డైరెక్ట్ ఇది వాడచ్చా, అరేస్ డాట్ క్యాపిటల్ అరేస్, ఇట్స్ ఎ క్లాస్, అరేస్ డాట్ టు స్ట్రింగ్ లో నేను ప్రింట్ చేయాలనుకుంటున్న అరేని ఫామ్ అందులో పాస్ చేస్తా. ఇక్కడ నేను ఏ అరే ప్రింట్ చేసా, న్యూ అరేని, డేటా కాపీ అయిందా, అంతే. సపోజ్ నేను ఇప్పుడు ఇలా కాదు, నాకేంటంటే ఇప్పుడు చూడు, నాకు ఇలా వద్దు, నాకు ఎలా రావాలి అంటే ఇందులో ఉన్న ఫస్ట్ డేటా ఓకే యా, ఇందులో ఉన్న ఫస్ట్ డేటా ఇందులోపలికి రావాలి, ఇందులో ఉన్న సెకండ్ డేటా లాస్ట్ నుండి సెకండ్లోకి రావాలి, ఇందులో ఉన్న డేటా లాస్ట్ నుండి 55కి రావాలి, ఇందులోది ఇక్కడ 12, ఇక్కడ -14. సో బేసిక్గా ఏమంటున్నా,
ఇక్కడ అరే ఆర్డర్ని ఇలా ట్రావర్స్ చేస్తే నాకు రివర్స్ ఆర్డర్లో న్యూ అరే దాంట్లో రావాలి. క్వశ్చన్ అర్థమైందా? సి సపోజ్ 5, 10, 12 అనే ఒక అరే ఉంది. ఇంకో అరేని 0, 1, 2 లైన్గా ప్రింట్ చేస్తే నాకు 12, 10, 15 అని రావాలి. అంటే ఇది ఎలాగుందో ఇది దానికి రివర్స్ ఆర్డర్లోనేనా ఉంది. సో నాకు అరే అని ప్రింట్ చేస్తే ఇలా రావాలి, న్యూ అరే అని ప్రింట్ చేస్తే లైక్ 0 to ట్రావెల్స్ అవుతా ఉంటే ఇలా ప్రింట్ చేయాలి. ఓకే, మరి దీనికి ఎలా? సి ఇక్కడ ఏమవుతుందో చూడు. ఫస్ట్ బ్లైండ్గా రాద్దాం, లూప్స్ కాన్సెప్ట్లు వదిలేసి. అరే ఆఫ్ 0లోది నాకు ఎక్కడ కావాలి? న్యూ అరే ఆఫ్ 2లోనేనా? నెక్స్ట్ అరే ఆఫ్ 1లోది న్యూ అరే ఆఫ్ 1లో, అరే ఆఫ్ 2లోది ఇక్కడ చూడు న్యూ అరే ఆఫ్ 0. ఇక్కడ ఏమవుతుంది? అరేలో ఉన్న ఇండిసెస్ ఏమో ప్రతిసారి +1 పెరుగుతుంది. న్యూ అరేలో ఉన్న డేటా యాక్సెసింగ్ ఏమో ప్రతిసారి లైక్ ఎక్కడైతే ఒక ఎక్స్ అనే వేరియబుల్తో స్టార్ట్ చేస్తే ప్రతిసారి -1 అవుతుంది. ఇప్పుడు నేను దీనికి ఒక వేరియబుల్ క్రియేట్ చేసి లూపు అరే డాట్ లెంత్ ఎంత ఉందో అంత దాకా రన్ చేసి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఆ అరే లూప్ దాని మీద 2 వేరియబుల్స్ తీసుకొని ఒకటి ఇలా పెంచుకుంటా ఇంకోటి పైనుండి ఇలా తగ్గించుకుంటా చేయొచ్చా లేదా? చేయొచ్చా? మరి ఇప్పుడు దీనికి నేను ఇంట్ అరే ఇండెక్స్ అనే దానికి పాయింట్ చేసి 0తో ఇనిషియలైజ్ చేస్తా. నెక్స్ట్ న్యూ అరేకి వచ్చే ఇండెక్స్ ఏంటి? అరే డాట్ లెంత్ అనొచ్చా? ఎందుకు? అరే డాట్ లెంత్ అంటే 3. మరి ఇక్కడ నా ఫస్ట్ అరే లాస్ట్ ఇండెక్స్ ఎంత? లెంత్ -1 కదా, 0తో స్టార్ట్ అయింది కాబట్టి. అంటే ఇక్కడ -1 అని పెట్టచ్చా నేను? ఇప్పుడు చూడు, అరే ఇండెక్స్ 0తో స్టార్ట్ చేశా. న్యూ అరే ఇండెక్స్ అనే దాన్ని నేను అరే డాట్ లెంత్ -1తో స్టార్ట్ చేశా. ఇప్పుడు ఫర్ ఇంట్ I equals to 0, I less than అరే డాట్ లెంత్ ని తీసుకొని I ప్లస్ చేస్తూ ఇప్పుడు చూడు ఈ అరే లైక్ ఏదైతే అరే, అఫ్ కోర్స్ ఇక్కడ కూడా అరేనే, అరే ఆఫ్ ఈ అరే ఇండెక్స్ ని తీసుకొని దాన్ని నేను న్యూ అరే ఆఫ్ న్యూ అరే యొక్క ఇండెక్స్ ని ఇక్కడ యాక్సెస్ చేయొచ్చా? ఇప్పుడు ఇక్కడ ఏమైంది చూడు, ఇక్కడ ఏమైంది? న్యూ అరే ఫస్ట్ 0 లైక్ అరే ఇండెక్స్, న్యూ అరే 2కి పాయింట్ చేసింది. మరి నేను కరెక్ట్ గానే దాన్ని యాక్సెసింగ్ చేసి పెట్టానా లేదా? ఇక్కడతో ప్రాబ్లం అయిపోయిందా? లేదు. ఏం చేయాలి నెక్స్ట్? నెక్స్ట్ ఇటరేషన్ కి ఇది ప్లస్ చేయాలి. అంటే అరే ఇండెక్స్ పాయింట్ చేస్తున్న వేరియబుల్ ని ప్లస్ చేసి న్యూ అరే ఇండెక్స్ పాయింట్ చేస్తున్న వేరియబుల్ ని మైనస్ చేయి అని ఇప్పుడు ఆటోమేటిక్గా టైటిల్ అయిపోయింది కదా. అని ఇప్పుడు దీని తర్వాత దీన్ని ప్రింట్ చేస్తే లైక్ 0 to ట్రావర్స్ అయ్యి వాట్ ఎవర్ ద n-1 టైమ్స్, అప్పుడేమైంది? రివర్స్ ఆర్డరేగా వచ్చేది. ఒకసారి దాన్ని ఇంప్లిమెంట్ చేద్దాం. ఇప్పుడు ఇదంతా తీసేసి ఇక్కడ న్యూ అరేకి పాయింట్ చేసి ఒక ఇండెక్స్ 0 నుంచి స్టార్ట్ చేస్తున్నా. న్యూ అరేకి పాయింట్ చేయాల్సిన ఒక ఇండెక్స్ ని, అంటే దీంతో నేను దాన్ని యాక్సెస్ చేసుకుంటాను న్యూ అరే దాన్ని. ఇక్కడ అరే డాట్ లెంత్ -1 తీసుకుంటున్నా, ఎందుకు? స్టార్ట్స్ విత్ 0 కాబట్టి. ఇప్పుడు చూడు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దాట్ ఇప్పుడు ఆబ్వియస్ గా ట్రావర్స్ చేయాల్సింది అరే డాట్ లెంత్, కానీ లైక్ అరేస్ ఎంత లెంత్ ఉంటే అది కదా, అది మారదు కదా. సో ఇప్పుడు ఏం చేస్తున్నా, ఇక్కడ చూడు, అరే ఆఫ్ అరే ఇండెక్స్ ని ఇక్కడ అరే అనే వేరియబుల్, అరే ఇండెక్స్ అనేది జస్ట్ ఒక వేరియబుల్. ఓకే, కన్ఫ్యూజన్ ఏం లేదు కదా అక్కడ. సో ఇక్కడ చూడు, ఇప్పుడు ఏంటి, ఇక్కడ ఇందులో ఫిట్ చేసిన కంటెంట్ ని న్యూ అరే ఆఫ్
న్యూ అరే ఇండెక్స్ దాంట్లో పెడుతున్నాను. అంటే న్యూ అరే ఇండెక్స్లో ఇప్పుడు ఎంత ఉంది, 2లో న్యూ అరే ఆఫ్ 2లో పెడుతున్నా. వన్స్ అది అయిపోగానే నేనేం చేయాలి, అరే ఆఫ్ ఇండెక్స్ ప్లస్ ప్లస్ చేస్తా, ఆ న్యూ అరే దాన్ని మైనస్ మైనస్ చేస్తున్నా. ఇప్పుడు రివర్స్ అయిపోద్దా, ఒకసారి చెక్ చేద్దాం. అండ్ ఇక్కడ ఒరిజినల్ అరేని కూడా ప్రింట్ చేద్దాం. సో ఇక్కడ అరేని పాస్ చేద్దాము. సి ఇక్కడ ఈ ఆర్డర్లో అంటే ఇక్కడ చూడు 43, 56, -12, 55, 24, 31 ఉంది. ఓకే, రివర్స్ చేసాము. సి ఏమన్నా ఉందా ప్రాబ్లంలో నువ్వు కన్ఫ్యూజ్ అవడానికి? ప్రాపర్గా ఒక క్వశ్చన్ ఏంటి, ఫస్ట్ మేజర్ టైం అక్కడ స్పెండ్ చేయి. నీ క్వశ్చన్ ఏంటి, అక్కడ ఏం చేస్తున్నాడు. ఇఫ్ ఇన్ కేస్ నిజంగానే రిపిటేషన్ ఉంది కాబట్టి ఫర్ లూప్స్ వాడా, అందుకే కానీ అరే కాబట్టి ఫర్ లూప్స్ వాళ్ళ. అరేస్లో మోస్ట్ ఆఫ్ ద వర్క్ రిపీట్ అవ్విద్ది కాబట్టి ఫర్ లూప్ వాడుతున్నా. ఎందుకు, అరేస్ అనగానే కలెక్షన్ ఆఫ్ డేటా. ఆబ్వియస్గా కలెక్షన్ ఆఫ్ డేటా ప్రతి డేటాని యాక్సెస్ అయ్యి సమ్ సార్ట్ ఆఫ్ వర్క్ చేయమంటాడు. అలా ప్రతి డేటాని యాక్సెస్ చేసి సమ్ సార్ట్ ఆఫ్ వర్క్ చేయాలి కాబట్టి అలా ప్రతిదీ యాక్సెస్ చేస్తున్నా కాబట్టే లూప్స్ వాడుతున్నా. అరేస్ అంటే లూపు ఇవి లోతు. అరేలో రిపిటేషన్ ఉంటుంది కాబట్టి లూపు. ఈ వేలో ఆలోచించు, సో దట్ నీకు క్లియర్ అయిపోతాయి. అండ్ ఇక్కడ లాస్ట్లో చూడు, ఏదైతే i=0 నుండి ప్రతిసారి ప్లస్ ప్లస్ అవుతుందో అరే ఇండెక్స్ కూడా ఇనీషియల్గా 0తో స్టార్ట్ అయ్యి అరే డాట్ లెంత్ దాకా పెరుగుతూనే ఉందా. అంటే నేను ఇక్కడ సింపుల్గా ఈ అరే ఇండెక్స్ని తీసేసి ఇక్కడ ఐని వాడుకోవచ్చా లేదా అని, ఇక్కడ వాడుకుంటే అనేది కూడా డిలీట్ చేయొచ్చా లేదా. ఎందుకు, ఇక్కడ ఆల్రెడీ i++ ట్యాకిల్ అవుతుందా. ఒకసారి మళ్ళీ రీరన్ చేద్దాము. సో ఇలా సింప్లిఫైడ్గా నువ్వు ఆ క్వశ్చన్ అర్థం చేసుకుంటే ఆల్మోస్ట్ క్వశ్చన్స్ ఈజీగానే ఉంటాయి, నువ్వు పెద్ద కష్టపడక్కర్లా. సి అవుట్పుట్ ఏం మారలా. ఓకే, సో ఇప్పుడు అదే సేమ్ కోడ్ని పైథాన్లో మనం ఎలా రైట్ చూద్దాము. సి ఎలాగైతే మనం ఇక్కడ ఒక అరే డిక్లరేషన్ చేసుకున్నామో ఇక్కడ కూడా అంతే. అండ్ ఇక్కడ న్యూ అరే క్రియేట్ చేసాము అండ్ అరే యొక్క లెంత్ తీసుకొని ఒక్కో దానికి ఇనిషియల్గా 0ని ఫిల్ చేసాము. సో ఇక్కడ దాని లెంత్ ఎంత ఉందో సో ఇక్కడ కూడా ఓవరాల్గా అంతే ఉంటుంది. ఇప్పుడు చూడు ఇక్కడ సి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది సింటాక్స్, బట్ చేసే వర్క్ అయితే సేమ్. సో ఇక్కడ ఆ లూప్ని ట్రావర్స్ చేస్తూ పర్టికులర్ సి ఎలాగైతే ఒక డేటాని కాపీ చేయాలంటే ఆ ఐ ఇన్స్టెన్స్కి ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న ఇండెక్స్ వాల్యూ అంతా ఇక్కడ కూడా అదే వాడాము, అలానే స్టోర్ చేసుకున్నాము. ఓకే, అండ్ దీంతో మనకి కాపీ అయిపోయింది. అండ్ ఇలానేనంటే లేదు, డైరెక్ట్గా నువ్వు పైథాన్లో డాట్ కాపీ అనే ఫంక్షన్ ఉంటుంది, సిమిలర్గా అది వాడినా సరిపోతుంది. పైథాన్లో మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ అని నువ్వు ఆల్రెడీ ఇన్బుట్ ఫంక్షన్తో చేసేయచ్చు, సో ఇలా ఎలాబొరేటెడ్గా రాయక్కర్లేదు. ఓకే, అండ్ ఇక్కడ రివర్స్ చూడు, సిమిలర్గా అక్కడ ఎలా డిక్లేర్ చేసామో ఇక్కడ కూడా అంతే. అండ్ అది కూడా లెంత్ దాకా రన్ చేస్తున్నాము. సో ఇప్పుడు ఇది ప్రతి ఇండెక్స్ ఆఫ్ ఐకి ఇక్కడున్న దానికి పెడుతుంది అండ్ ఎవ్రీ టైం మనము మైనస్ మైనస్ చేస్తున్నాము. అని ఇదంతా చేయక్కర్లేదు, మళ్ళా నీకు డాట్ రివర్స్ అనే ఫంక్షన్ ఉంది, డైరెక్ట్గా చేసిన అయిపోద్ది. అండ్ ఆఫ్ కోర్స్ ఆబ్వియస్గా 2 ప్రింట్ చేస్తున్నాము. ఒకసారి ఈ కోడ్ని రీరన్ చేద్దాము. అండ్ నువ్వు ఆ డాట్ కాపీ డాట్ రివర్స్ లైక్ వాట్ ఎవర్ ద పైథాన్లో బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ ఉన్నాయో అవి కూడా ఒకసారి ట్రై చేయి. సి అవుట్పుట్ అయితే మారలేదు. ఓకే, సో that's it for this video. Thank you.